పూరి జగన్నాథ్ సినిమాలో చేసే పూరి జగన్నాథ్ డైరెక్టర్. ఈ ఊరేనా? ఇల్లు ఉంది కాయింది. ఎవరుంటున్నారు ఇప్పుడు ఇంట్లో? అది పొరుగురోడిని. జగన్నాథ్ గారు అంటే ఈ ఊరేగా. ఓకే, అదే అడ్రస్ కావాలి అందుకని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేస్ విశాఖపట్నం జిల్లాలో బాపిరాజు కొత్తపల్లి అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము. ఆల్రెడీ తమిళ చూసారుగా, ఇక్కడ పుట్టింది ఎవరో కాదు, పూరి జగన్నాథ్ గారు. సో ఆయన వచ్చేసరికి ఒక ఫేమస్ డైరెక్టర్, అందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమాలంటే అసలు ఆయన ఏదన్నా ఒక డైలాగ్ చెప్పారంటే ఆ డైలాగ్ మనదై ఉంటుంది, మన కోసం చెప్పినట్టు ఉంటుంది. నాకు తెలిసి జీవితం ఎవరిని వదిలిపెట్టు సార్. అవును, అందరు సరదా తెచ్చేస్తారు. లైఫ్ అనేది వార్ సార్, నేను ఎంత బాగా నమ్ముతానంటే. అలాంటి డైలాగులు. ఆయన పుట్టింది పెరిగింది మొత్తం ఎక్కడో కాదు, ఈ బాపిరాజుపల్లిలోనే. అంతే, ఇది ఒక చిన్న పల్లెటూరు. ఆయన ఇల్లే ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాము. ఆయన వచ్చేసరికి ఇక్కడ పుట్టింది ఎప్పుడంటే 1966 సెప్టెంబర్ 28వ డేట్న ఈ ఊర్లో పుట్టారు. ఆ ఇంటికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటుంది అసలు, ఆయనకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడి ఆయన చిన్నప్పుడు ఫొటోస్ ఏమన్నా అవి కూడా చూద్దామండి ఈ వీడియోలో వచ్చేసరికి. ఫ్రెండ్స్, అయితే పూరి జగన్నాథ్ గారు వచ్చేసరికి ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీసింది బద్రీ సినిమా, మామూలు ఇటు కాదు. అక్కడ నుంచి ఆయన మొదలైంది. తర్వాత అదేంటంటే ఈడియట్, రవితేజ గారితో తీసిన ఈడియట్ కానివ్వండి, తర్వాత అల్లు అర్జున్ గారితో తీసిన దేశం ముదురు కానివ్వండి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా చనిపోయారు కదా పునీత్ రాజ్కుమార్ గారు. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో కాదు, పూరి జగన్నాథ్ గారు అంట. అది కూడా ఈడియట్ సినిమా పేరుసరికి. అదేంటి రవితేజ అనుకుంటారు కదా, కాదు. ముందు కన్నడలో తీసి పునీత్ రాజ్కుమార్ గారిని పెట్టి కన్నడలో మూవీ తీసి తర్వాత రవితేజ గారిని పెట్టి మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రాలో కూడా తీశారు. అందుకే ఎక్కడ పడినా 2 చోట్ల కూడా మంచి హిట్ అయింది సినిమా. ఓకే గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. ఇదే ఈ చిన్న పల్లెటూరు గ్రామంలో పూరి జగన్నాథ్ గారి హౌస్ అయితే ఇదే. ఇక్కడ ఆయన పుట్టింది. ఇక్కడ నుంచి మాలేసుకుంటే మొత్తం కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఇదిగోండి వచ్చేసరికి కార్ పార్కింగ్ షెడ్, ఎంత కూడా రూటు చాలా బాగుంది. అటు చూస్తే మొత్తం కూడా పొలాలు ఉంటాయి, అన్ని పొలాలు. అవన్నీ ఆయన ఏం చెప్పట్లేదు, ఇల్లు వరకే ఆయనది, పొలాలు కాదు. ఫ్రెండ్స్, అయితే పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు కూడా చెట్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. కొత్త రకరకాల చెట్లు తీసుకొచ్చి నాటుతూ ఉంటారు కదా, ఇవి 2 కూడా ఆయన నాటిన చెట్లే అంట. చూడండి, 2 స్టేర్లు బిల్డింగ్. ఫ్రెండ్స్, ఊర్లోనే చాలా అంటే పెద్దది. ఎవరు అడిగినా కానీ చెప్తారు పూరి జగన్నాథ్ గారు ఇల్లు అంటే. ఆయనకు ఒక పేరు పెట్టారు, పూరి జగన్నాథ్ గారు కాదు జగన్నాథం గారు అంటే చెప్తున్నారు. ఊర్లో ఎవరు పెట్టినా స్టార్టింగ్లో చూశారు కదా. సో ఇల్లు అయితే ఎట్లా ఉంటుంది, బయట పక్క మొత్తం కూడా ఉంది. లోపల కూడా చూపిస్తాను తర్వాత. ముందు బయట పక్క చూసుకొని తర్వాత లోపలికి వెళ్ళి పూరి జగన్నాథ్ గారి ఫొటోస్ మొత్తం కూడా చూద్దామండి. బయట పక్క అయితే ఇదిగోండి 1, 2 స్టేర్లు మొత్తం కూడా డాబా. వచ్చేసరికి ఒక చిన్న బావి లాంటిది, మొక్కలు అన్నీ మొక్కలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూసిన ఖాళీ బావి, మొక్కలు. బయట అయితే చాలా బాగుంది. ఇంకా లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ పెద్ద ఆవిడ ఏమవుతారు? అమ్మ. సారు మామూలుగా ఏ టైంలో వస్తారు పండగకి? ఎప్పుడో 4 అట్లా. ఫోటోలు దిగొద్దు, మళ్ళీ ఉన్నాయి అసలు. ఏమవుతారు అంటే పూరి జగన్నాథ్ నాన్నగారు. పూరి జగన్నాథ్ నాన్నగారు అంట. అన్నీ పూరి జగన్నాథ్ ఫోటోస్ ఆయన వయసులో ఉన్నప్పుడు అండి. కాదు, అతను ఎమ్మెల్యేగా బొచ్చిపిల్ల చేస్తున్నారు. అతను 3 కదా.
ముగ్గురా? పూరి జగన్నాథ్ పెద్ద అతను పెద్దమ్మ ఎమ్మెల్యేగా కలిసి సినిమా తీస్తారు సాయి శంకర్. ఆయన కూడా సినిమాలో ఉన్నారు కదా పక్కన. అవును, 9 సినిమాలు చూశాను. అమితాబ్ బచ్చన్ గారితో ఫొటోస్. ఆయన కూడా తమ్ముడు. నేనైతే సినిమాలో ఉన్నాను కదా. అవును. ఎస్. ఈ పాప పూరి అన్ని పాప పవిత్ర. పేరు పవిత్ర కదా. ఇవ్వండి. వీళ్ళు ఆకాశం పవిత్ర చిన్నప్పుడు ఫోటోలు వాళ్ళు. ఈయన జగన్ గణేష్ అనే పెద్ద రెండు పెద్ద ఆయన అప్పుడు జగన్నాథ్ గారే. నేను 2 అతను, ఆయన సినిమాలు వేసాను 3 అతను, 3 అన్నది అందులో మొత్తం. ఈయన ఏం చేస్తారండి ఇప్పుడు? ఎమ్మెల్యే. ఎక్కడ? ఎమ్మెల్యే చేస్తాను ఇప్పుడు. ఓకే. చిన్నప్పుడు ఏం చిన్నప్పుడు ఏం లేదా? ఎమ్మెల్యే చేస్తాను. చూసా ఫోటో సార్? అమితాబ్ బచ్చన్ గారితో తీసే ఫోటో అది. నా దగ్గర తీసుకో. అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ కదా. అదే రేర్ ఫోటో. అసలు ఎట్లా కూడా దొరకదు కొత్త ఫొటోస్ అని. ఇది పర్సనల్ ఫొటోస్ కదా, అందుకే ఇంట్లో మీదే అండి ఫోటోలు. ఇంకా ఉన్నాయా ఫొటోస్? ఈ రూమ్ ఒకటే ఫొటోస్కి. ఓకే, మంచి చాలా చూసారా? హౌస్ హౌస్ ఈ హౌస్ వచ్చేసరికి మామూలుగా ఇది చూపించుకోగా ఇదంతా మామూలుగా కిచెన్. స్టార్టింగే కిచెన్ ఉంది. అది బెడ్రూమా? ఇదేం కదా బెడ్రూమ్. ఇది దీనిలా ఉంటుంది. ఓకే, రెండు ఒకే సేమ్ టు సేమ్ బెడ్రూమ్స్. అది వచ్చేసరికి ఫోటో సెక్షన్ లాగా. ఫోటో సెక్షన్ బాగుంది. కిచెన్ పైన ఉంటాయండి మరి మామూలుగా ఇట్లాగే రూమ్స్ సార్ ఇచ్చినప్పుడు ఉండడానికి అక్కడ. ఓకే, అంతేకాని ఓకే గాయ్స్, చూసారు కదా హౌస్ ఎట్లా ఉంది? అందరికి బాగా నచ్చింది అనుకుంటా. ఫొటోస్ కూడా బాగున్నాయి కదా. సూపర్గా ఉంది వీడియో అయితే. వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పెడితే మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.